మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి మెయిన్గా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మనకి డిఎస్సి పరీక్షల ప్రాథమిక కీలు విడుదల జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 28వ తారీఖు వరకు నిర్వహించిన పరీక్షకు సంబంధించిన కీలు విడుదల చేశారని, దాంతోపాటుగా రెస్పాన్స్ షీట్లు కూడా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక జూన్ 29 నుంచి జూలై 2 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన కీస్ అనేవి ఇంకా వెబ్సైట్లో అందుబాటులోకి రాలేదు. జూన్ 29 నుంచి జూలై 2 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన కీలని త్వరలోనే అందుబాటులోకి తెస్తారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే మెగా డిఎస్సి పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను గురువారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ ఇక్కడ వెల్లడించినట్లు సమాచారం. జూన్ 6 నుంచి జూన్ 28 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన కీలు విడుదల చేశారని, ఇందులో పీజీటీ కామర్స్కి సంబంధించి ఆంగ్లం, హిందీకి సంబంధించి భౌతిక శాస్త్రం, తెలుగు, ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్ష, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి, స్పెషల్ పీఈటీకి సంబంధించి, అదేవిధంగా జనరల్ పీఈటీకి సంబంధించి అన్ని మాధ్యమాల ప్రాథమిక కీలు రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యంతరాలను ఈ నెల 11 లోపు ఆన్లైన్లో పంపించాలని సూచించారు. అంటే కీ అబ్జెక్షన్స్ అనేవి ఈ నెల 11 వరకు తీసుకోవడం జరుగుతుంది. మీరు చూసుకున్న రెస్పాన్స్ షీట్లో ఏదైనా తప్పు మీరు ఐడెంటిఫై చేసినట్లయితే కంపల్సరీగా కీ అబ్జెక్షన్ చేసే అవకాశం అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. కీ అబ్జెక్షన్ చేసినట్లయితే మార్కులు అంటూ వస్తే అందరికీ కూడా మార్క్ అనేది హాఫ్ మార్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి బిట్కి కూడా అర్ధ మార్క్ అయితే కేటాయించడం జరుగుతుంది కదా. మనకి మెయిన్గా దీనికి సంబంధించి ప్రతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఆర్టికల్స్ అయితే రావడం జరిగినాయి. ఇంకా మనకి కొన్ని సెషన్లకు సంబంధించిన కీ అదేవిధంగా రెస్పాన్స్ షీట్లు కూడా విడుదల కాలేదు. జూన్ 29 నుంచి జూలై 2 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన కీ రెస్పాన్స్ షీట్లను కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఇక్కడ మనకి కన్వీనర్ వెల్లడిస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్లో వచ్చింది. రెస్పాన్స్ షీట్లలో మార్కులు లెక్క పెట్టిన తర్వాత అభ్యర్థుల్లో ఒకంత ఆందోళన అయితే మొదలైంది. జూలై 1-2 తారీఖుల్లో కూడా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు అయితే పరీక్ష రాస్తారు. వాళ్ళకి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు అనేవి ఇంకా రాలేదు. వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేశారనే వివరాలను కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్జిడి గురించి మాట్లాడుకున్నట్లయితే 10 షిఫ్ట్లు జరిగాయి. 10 షిఫ్ట్లకు సంబంధించిన నార్మలైజేషన్ అయితే అప్లై చేస్తారు కాబట్టి అక్కడ కూడా మార్కుల వ్యత్యాసం అయితే మనం ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంటుంది. 13th ఆఫ్టర్నూన్ సెషన్లో పరీక్ష రాసిన వాళ్ళు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. అంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఒక 5, 6, 7 మార్కుల వరకు కూడా డిఫరెన్స్ అయితే వస్తుంది. 13th ఆఫ్టర్నూన్ పరీక్ష రాసిన వాళ్ళకి, మిగిలిన సెషన్లో పరీక్ష రాసిన వాళ్ళకి. అదేవిధంగా ఇంకొన్ని సెషన్లు అయితే ఉన్నాయి, హార్డ్ సెషన్లు. 70th మార్నింగ్ ఎస్జిటి షిఫ్ట్ వాళ్ళు కొద్దిగా బాగానే పర్ఫామ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మార్కుల విషయంలో. ఇక 18వ తారీఖు, 19వ తారీఖు మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా పరీక్షలు అయితే జరిగాయి. ఒక్కో షిఫ్ట్లో పర్ఫార్మెన్స్ అనేది ఒక్కో రకంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఓవరాల్గా మనం చూసినట్లయితే నార్మలైజేషన్ అనేది 10 షిఫ్ట్లకి కూడా అప్లై అయితే చేస్తారు కాబట్టి కాస్త వెయిట్ చేయాల్సిందే. ఈ మార్కులే మీకు ఫైనల్ అయితే కాదు, ఇవి మీకు ఒక అంచనాకైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి వెబ్సైట్లో ప్రాథమిక కీలు అయితే ఉన్నాయి కదా, ఈ ప్రాథమిక కీలన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్లో ఉన్న ప్రాథమిక కీని పట్టుకెళ్ళి మీ రెస్పాన్స్ షీట్లో చూజ్ ఆప్షన్తో ఎట్టి పరిస్థితుల్లో చెక్ చేసుకోకూడదు. ఆ విధంగా చూసుకుంటే తప్పులే మీకు చూపిస్తుంది. మీరు ఓన్లీ రెస్పాన్స్ షీట్ మాత్రమే పరిశీలన చేసుకోవాలి. రెస్పాన్స్ షీట్లో వాడు ఏ ఆప్షన్ ఇచ్చాడు, మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేశారో అది మాత్రమే చెక్ చేసుకోవాలి. వెబ్సైట్లో పెట్టిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో కీ పేపర్స్ని పట్టుకెళ్ళి మీ రెస్పాన్స్ షీట్తో అక్కడ కంపేర్ చేయకండి. రైట్ ఆన్సర్లని, రాంగ్ ఆన్సర్లని చూడడానికి మాత్రమే కీ అనేది ఉపయోగపడుతుంది. ఇక ఏపీ డిఎస్సి వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత డైరెక్ట్గా గూగుల్లో ఏపీ డిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఆన్ చేసినట్లయితే ఈ వెబ్సైట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు కూడా యాడ్ చేశారు. కొత్త హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటికి కాల్ చేయొచ్చు. ఇక క్యాండిడేట్ ఐడి అంటే చాలామంది నేమ్ ఈ విధంగా రకరకాలుగా ఎంటర్ చేస్తున్నారు. ఇవేం కాదు, మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఎండిఎస్సి అని చెప్పేసి ఎండిఎస్సి అని ఎంటర్ చేసిన తర్వాత నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ ఆప్షన్ క్లిక్ చేయండి, రీసెట్ చేసుకోండి పాస్వర్డ్ అనేది. ఓకే, ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్చా యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసుకుని సైన్ ఇన్ క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లోనే ఇక్కడ లాగిన్ అవుతుంది. అయిన తర్వాత రెస్పాన్స్ షీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్ సర్వీసెస్ ఆప్షన్ ఉంటుంది. రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత పక్కకి స్క్రోల్ చేయండి. డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవాలి మొబైల్ అనేది, అప్పుడు మీకు నీట్గా కనిపిస్తుంది. అక్కడ వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెస్పాన్స్ షీట్లో తాత్కాలికకి అదేవిధంగా మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్లు 2 మాత్రమే కంపేర్ చేసుకోవాలి. కీని కాస్త పక్కన పెట్టండి. ఇక్కడ మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఆప్షన్ 4 వాడు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. క్యాండిడేట్ సెలెక్ట్ చేసింది కూడా ఆప్షన్ 4 కాబట్టి దీనికి రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రమే మీరు కీ రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, వాడు ఆప్షన్ 4 ఇచ్చాడు, క్యాండిడేట్ కూడా ఆప్షన్ 4 సెలెక్ట్ చేశారు కాబట్టి దీనికి కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్.
ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 2 దీని కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఇక్కడ కూడా రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కీ ఆప్షన్ 1 ఇచ్చారు, క్యాండిడేట్ ఆప్షన్ 2 సెలెక్ట్ చేశాడు కాబట్టి దీనికి రాంగ్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక్కడ ఏదైనా మీరు ఆ ప్రశ్నకి తప్పుగా భావించినట్లయితే దానికి కీ అబ్జెక్షన్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా ఈ విధంగా 160 ప్రశ్నలు కూడా రెస్పాన్స్ షీట్ అనేది లెక్క పెట్టినట్లయితే మీకు ఎన్ని ప్రశ్నలు కరెక్ట్ అయినాయి అనేది చూసుకుని ప్రతి ప్రశ్నకి అర్ధ మార్కు కాబట్టి 100 ప్రశ్నలు కరెక్ట్ అయినట్లయితే 50 మార్కులు, దానికి మీ టెట్ స్కోర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తంగా 150 మార్కులకి జరిగిన టెట్ పరీక్షలో మీకు ఎన్ని మార్కులు వస్తే ఎంత వెయిటేజ్ కలుస్తుంది అనేది ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మీకు టెట్లో 75 ఉన్నట్లయితే 10 మార్కుల వెయిటేజ్ వస్తుంది. మీకు టెట్లో 60 మార్కులు ఉంటే 8 మార్కుల వెయిటేజ్ వస్తుంది. మీకు టెట్లో 100 ఉంటే 13.33 వెయిటేజ్ వస్తుంది. మీకు టెట్లో 110 ఉంటే 14.67, మీకు టెట్లో 125 ఉంటే 16.67, మీకు టెట్లో 140 ఉంటే 18.67, మీకు టెట్లో 150 అవుట్ ఆఫ్ 150 ఉంటే 20 మార్కుల వెయిటేజ్కి గాను 20 మార్కులు యాడ్ అవుతుంది. మీకు డిఎస్సిలో మార్క్స్ లెక్క పెట్టేటప్పుడు 80 మార్కులకు గాను ఒక 60 మార్కులు వచ్చినాయి అనుకుంటే ఇక్కడ టెట్ వెయిటేజ్ ఒక 15 మార్కులు ఉందనుకుంటే ఓవరాల్గా 60 + 15 75 ఈ విధంగా మీరు స్కోర్ అనేది చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా ఎస్జిటికి అయితే 10 షిఫ్ట్లకి నార్మలైజేషన్ అయితే ఉంటుంది. ఇంకా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అయితే 2-3 షిఫ్ట్లో పరీక్ష అయితే జరిగింది. ఆ 2-3 పరీక్షలకు సంబంధించి కూడా నార్మలైజేషన్ అయితే చేస్తారు షిఫ్ట్లకు సంబంధించి. ఇక కీ అబ్జెక్షన్ గురించి మనం మెయిన్గా మాట్లాడుకున్నట్లయితే కీ అబ్జెక్షన్ అనేది ఈ రోజు నుంచి ఎనేబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కీ అబ్జెక్షన్ ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ చూపిస్తుంది, షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ మీరు రెస్పాన్స్ షీట్లో ఏదైతే క్వశ్చన్కి మీరు రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో క్వశ్చన్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. కీ అబ్జెక్షన్ టైప్ ఏ టైప్లో ఇక్కడ అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారంటే అన్ని తప్ప ఆన్సర్లు ఉన్నాయా లేదా, ఇన్కరెక్ట్ కీ ఉందా, లేదంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఉందా, ఎనీ అదరా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని పక్కన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది టెక్స్ట్ బుక్లో 8th క్లాస్లో ఉందా, 9th క్లాస్లో ఉందా, లేదా అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏ పేజ్లో ఉంది, దానికి సంబంధించిన వివరణ అనేది సింపుల్గా ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, వివరణ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే అబ్జెక్షన్ అనేది సబ్మిట్ అవుతుంది. లేదు ఇంకా ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయంటే ప్లస్ అని చెప్పేసి కింద ఆప్షన్ ఉంది కదా, ఆ ప్లస్ క్లిక్ చేసినట్లయితే మీరు ఎన్ని ప్రశ్నలకైనా ఒకేసారి అబ్జెక్షన్ చేయొచ్చు, లేదంటే అబ్జెక్షన్ ఎన్నిసార్లైనా చేయొచ్చు. ఒక ప్రశ్నకి అబ్జెక్షన్ సబ్మిట్ చేసిన తర్వాత వేరొక ప్రశ్నకు కూడా అబ్జెక్షన్ అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం. చాలామంది సార్ నేను ఎగ్జామ్లో ఒకటి పెడితే రెస్పాన్స్ షీట్లో వేరొకటి చూపిస్తుందని చెప్పేసి ఈ రకంగా కూడా కొద్దిమంది అభ్యర్థులు అయితే కామెంట్ చేస్తున్నారు, అదేవిధంగా మెసేజ్ కూడా చేస్తున్నారు. మీరు ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్ చేసేటప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ కంపల్సరీగా క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయకుండా ఆ ప్రశ్న సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్కి వెళ్ళిపోయినట్లయితే ఏదైనా సాంకేతిక సమస్యలు అనేవి తలెత్తినాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా మీరు ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా కామెంట్ రూపంలో కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే 13 జిల్లాల్లో కూడా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా మంచి స్కోర్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మనం అప్లోడ్ చేసిన వీడియో కింద కొన్ని వేల మంది కామెంట్ చేశారు, మీరు కూడా చదివే ఉంటారు. 80కి పైగా స్కోర్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ 10ల సంఖ్యలోనే కనిపిస్తూ ఉన్నారు. అంటే 90కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు వేళ్ళు మీద లెక్క పట్టే విధంగా కనిపిస్తూ ఉన్నారు. అయితే మనకి ఇక్కడ 80కి పైగా స్కోర్ చేసిన అభ్యర్థులు చూసినట్లయితే దాదాపుగా ఇప్పటి వరకు అందిన డేటా ప్రకారం చూసినట్లయితే మనకు వచ్చిన డేటా ప్రకారం చూసినట్లయితే ఒక 20కి పైగా అభ్యర్థులు ప్రతి జిల్లాలో కూడా కనిపిస్తూ ఉన్నారు. మెయిన్గా 70 నుంచి 80 మధ్య స్కోర్ చేసిన అభ్యర్థులు అయితే మనకి ఎక్కువగా ఉన్నారు. అంటే 70 నుంచి 80కి మధ్య స్కోర్ చేసిన వాళ్ళు టెట్ వెయిటేజ్తో కలుపుకుని రెస్పాన్స్ షీట్లో లెక్క పెట్టినప్పుడు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లో కానీ ఎస్జిడిలో కానీ ఎక్కువగా కనిపిస్తుంది సంఖ్య అనేది. మెయిన్గా మనం చూసినట్లయితే 70కి పైగా స్కోర్ చేసుకుంటే సేఫ్ స్కోర్ అని చెప్పేసి మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. 100కి టెట్ మార్కులతో కలుపుకుని 70కి పైగా ఎవరైతే స్కోర్ చేసుకుని ఉన్నారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక 2 జిల్లాలు మినహాయిస్తే అంటే హెవీ కాంపిటీషన్ కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. అది శ్రీకాకుళం, విజయనగరంలో చూసుకున్నట్లయితే వాళ్ళు గట్టిగా చదువుతున్నారు, వాళ్ళకి టెట్ వెయిటేజీలు కూడా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే వాళ్ళకి ఒక 5 నుంచి 3 మార్కుల కట్ ఆఫ్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక రిజర్వేషన్ల వారీగా చాలా రిజర్వేషన్లు కూడా ఉన్నాయి మనకి. ఎస్సీలో గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్ ఉంది. దాంతోపాటుగా బీసీలో మళ్ళీ సబ్ కేటగిరీలు ఉన్నాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది దిగుతుంది. టెట్ వెయిటేజీతో కలుపుకుని 65 మార్కులు వచ్చినా కానీ పోస్ట్ వచ్చే కొన్ని జిల్లాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. 65 వరకు కూడా టెట్ వెయిటేజీతో కలుపుకుని స్కోర్ చేసుకుంటే అది కూడా మనం గుడ్ స్కోర్ కింద కానీ కన్సిడర్ చేయొచ్చు. స్కూల్ అసిస్టెంట్ విషయంలో 70కి పైగా స్కోర్ చేస్తే అది ఏ రకంగా మనం సేఫ్ స్కోర్ అని చెప్పుకున్నామో ఇక్కడ ఎస్జిడికి సంబంధించి కూడా 68, 67, 69 రేంజ్లో కూడా
పోస్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. రకరకాల షిఫ్ట్లు జరిగాయి, 10 షిఫ్ట్లు జరిగాయి, 10 రకాల పేపర్లు జరిగాయి. అక్కడ టాప్ 20 క్యాండిడేట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశారు, లీస్ట్ 20 క్యాండిడేట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశారు, మిడిల్ క్యాండిడేట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశారు, వీటన్నింటినీ బేరీజ్ చేసుకుని ఖచ్చితంగా నార్మలైజేషన్ అప్లై చేస్తారు. కాబట్టి 30th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నేను అబ్జర్వ్ చేసినట్లయితే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక 5-6 మార్కులు వెనకబడి ఉన్నారు. 80th మార్నింగ్, 90th ఆఫ్టర్నూన్ ఈ విధంగా కొన్ని షిఫ్ట్లు తీసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళకంటే వీళ్ళకి ఒక 2-3 మార్కులు, 5 మార్కుల వరకు కూడా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఫైనల్గా నార్మలైజేషన్ అప్లై చేసినప్పుడు వ్యత్యాసం అయితే ఖచ్చితంగా మనం గమనించే అవకాశం అయితే ఉంటుంది. ఈ డిఎస్సిలో టెట్ వెయిటేజీ అనేది చాలా కీలకంగా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ డిఎస్సిలో 55 స్కోర్ చేసుకున్నా కానీ టెట్ వెయిటేజీ అనేది 18 మార్కులు వాళ్ళని చాలా సేఫ్ జోన్లోకి తీసుకువెళ్ళిపోతుంది. టెట్లో ఎక్కువ స్కోర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు చాలా ప్లస్ పాయింట్. టెట్ ప్లస్ డిఎస్సి స్కోర్ కలుపుకుని 60 వరకు వచ్చిన వాళ్ళు కూడా అవకాశాలు అయితే ఉంటాయి. నార్మలైజేషన్ ఉంది కాబట్టి కాస్త వెయిట్ చేయాలి. ఈ వీడియో కింద కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీ జిల్లా ఏమిటి, మీరు ఏ షిఫ్ట్లో పరీక్ష రాశారు, మీ రిజర్వేషన్ ఏమిటి, మీరు ఎస్జిటి రాశారా, స్కూల్ అసిస్టెంట్ రాశారా, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీరు ఏ షిఫ్ట్లో రాశారు, మీ రిజర్వేషన్ ఏమిటి, మీ జిల్లా ఏమిటి, మెయిలా ఫీమేలా కూడా కామెంట్ చేయండి. ఓకే గైస్, దీని ప్రకారం కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఎవరైతే మంచి స్కోర్ చేశారో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. చాలామంది కాల్ చేస్తున్నారు. అదేవిధంగా 70కి పైగా వచ్చినాయి, 80కి పైగా వచ్చినాయి, అదేవిధంగా 78 ఈ రేంజ్లో స్కోర్ వచ్చింది, పోస్ట్ వస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఎస్జిటి విషయంలో సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక 60 నుంచి 70 మధ్య స్కోర్ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది. కేటగిరీస్ వైజ్ చూసుకున్నప్పుడు మీ పైన ఎవరు లేకపోతే కట్ ఆఫ్ అనేది దిగుతూ వస్తుంది. ఎస్సీ గ్రూప్ 1 అనే కేటగిరీలో కట్ ఆఫ్ అనేది 40-30కి కూడా దిగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉన్న పోస్టులు ఓన్లీ ఓసీ క్యాండిడేట్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉందో వాళ్ళకు మాత్రమే కేటాయిస్తారు. కాబట్టి వాళ్ళకి కూడా కట్ ఆఫ్ అనేది 70 వరకు కూడా ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ విషయంలో, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కేటగిరీల విషయంలో కట్ ఆఫ్ అనేది 65 నుంచి 70 మధ్య ఉన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి ఎప్పటికప్పుడు డేటా అయితే వస్తుంది. ఆ డేటా అంతా అబ్జర్వ్ చేసి దాని ప్రకారం కూడా కట్ ఆఫ్ పై ఇంకొక వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఆగస్ట్ 1st వీక్ లేదా 2nd వీక్లో కూడా వచ్చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అబ్జెక్షన్స్ అనేవి రెస్పాన్స్ షీట్లకు సంబంధించి ఏవైతే తప్పుగా ఉన్న ప్రశ్నలు ఉన్నాయో వాటికి అబ్జెక్ట్ చేసేందుకు ఒక 11వ తారీఖు వరకు సమయం అయితే ఇచ్చారు. కాబట్టి ఆగస్ట్ 1st వీక్లో మనం రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నార్మలైజేషన్ స్కోర్తో కలుపుకుని. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందుతూనే ఉంటాయి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.